హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో భాగంగా మనకి ముఖ్యంగా మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటి అని అంటే వరల్డ్ బుక్ డే ఒకటి, వరల్డ్ బుక్ డే, ఉత్తమ స్టంట్ డిజైన్ విభాగం, వాయిస్ ఆఫ్ కిన్నౌర్ కమ్యూనిటీ రేడియో స్టేషన్, అరచేతి ఐడి, మహిళా సాధికార కమిటీ. వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం. ముందుగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచ పుస్తక దినోత్సవం, వరల్డ్ బుక్ డే, వరల్డ్ బుక్ డే. దీన్ని మనం ఏప్రిల్ 23న జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచ పుస్తక కాపీరైట్ కూడా, కాపీరైట్ దినోత్సవం కూడా అంటాం. కాపీరైట్ అంటే ఇట్లా మనకి ఈ సింబల్తో ఉంటాయి కదా, ఇది కాపీరైట్ అంటాం. కాపీరైట్ దినోత్సవంగా కూడా చెప్పుకుంటాం ఏప్రిల్ 23 అనమాట. దీన్ని యునెస్కో 1995 నుంచి గుర్తిస్తోంది. 95 నుంచి యునెస్కో ఏప్రిల్ 23ని మనం ప్రపంచ పుస్తక దినోత్సవంగా జరుపుకోవాలని ఫాలోఅప్ చేస్తున్నాం. అక్కడి నుంచి 1995 నుంచి. బాగుంది. అయితే ఎందుకు ఏప్రిల్ 23 అని అంటే మనకి బెస్ట్ రైటర్లుగా ఇప్పటికి కూడా 17వ శతాబ్దానికి చెందిన, అంటే 17th సెంచరీకి చెందిన వ్యక్తుల్లో చాలా బెస్ట్ రైటర్లుగా చెప్పుకున్న వాళ్ళు ఎవరంటే మన షేక్స్పియర్ కానీ, అదంతో పాటు మెర్గ్యూల్ డి కార్వెనెట్స్. వీళ్ళు చనిపోయిన డే కూడా అదేనమాట, ఏప్రిల్ 23. సో వాళ్ళ గుర్తుగా ఏప్రిల్ 23ని మనం పుస్తక దినోత్సవంగా, అంటే వాళ్ళు బెస్ట్ రీడర్స్ కూడా అనమాట. ఎప్పుడైనా ఒకటి రాయాలి, రచయిత ఉన్నాడు అని అంటే రచయితకి ఆలోచనలు ఎలా వస్తాయి? ఖచ్చితంగా వాళ్ళు పఠనం ద్వారానే వస్తాయి, చదవడం ద్వారానే వస్తాయి. చాలా స్పెషల్ కదా. అలా ఆ కాంటెక్స్ట్లో వీళ్ళు ఏవైతే చనిపోయిన రోజులు ఉన్నాయో అది ఏప్రిల్ 23 అనమాట ఇద్దరు. అందుకని దాన్ని పురస్కరించుకొని మనం ఎవ్రీ ఇయర్ యునెస్కో 1995 నుంచి ఏప్రిల్ 23ని ప్రపంచ పుస్తక దినోత్సవంగా పేర్కొన్నదనమాట. అలాగే మనం జరుపుకుంటూ వస్తున్నాం. పుస్తక పఠనం అంటే బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన జీవితంలో. ఇప్పుడు అంటే దాదాపు ఒక 3-4 ఏళ్ళ నుంచి, ఒక 2-3 ఏళ్ళ నుంచి కనుక చూస్తే ఈ పుస్తకాలు చదువుతున్న వాళ్ళు తగ్గిపోతున్నారు కదా. కంప్లీట్గా ఫోన్లకి అడాప్ట్ అయ్యేవాళ్ళు, తర్వాత వివిధ డిజిటల్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అడాప్ట్ అవుతున్న వాళ్ళు పెరిగిపోతున్నారు. అయినా ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో మనం అబ్జర్వ్ చేస్తే పుస్తక పఠనానికి, అంటే బుక్ రీడింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే దేశాలు ఉన్నాయి. స్కాట్లాండ్ కానీ, తర్వాత యూరోపియన్ దేశాలు చాలా, ఇప్పటికి కూడా నార్వే కానీ, స్వీడన్ కానీ, డెన్మార్క్ కానీ, ఇలాంటి దేశాల్లో ఒక సెట్ అయిన ఏజ్ మటుకు రీడింగ్ మ్యాండేటరీ అనమాట. వాళ్ళు 10th క్లాస్ వచ్చిన దాకా, అంటే 10th స్టాండర్డ్ దాకా ఖచ్చితంగా బుక్ రీడింగ్ అనేది మ్యాండేటరీ చేసిన ఉన్నాయి. అంతేకాకుండా మీరు చూడండి, పెద్ద ఫేమస్ రైటర్స్ కూడా మనకి, చాలా పెద్ద ఫేమస్ రైటర్స్ వాళ్ళందరూ మనకి ఈ యూరోపియన్ కంట్రీస్ నుంచి, మనకి తర్వాత యూఎస్ నుంచి, ఇక్కడి నుంచే ఉంటారు. మన ఇండియాలో కూడా మంచి రైటర్స్ ఉన్నారు, చాలా బెస్ట్ రైటర్స్ ఉన్నారు మనకి. విఎస్ నైపాల్ లాంటి వాళ్ళు కానీ, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు కానీ, అరవింద్ అడిగా కానీ, తర్వాత మనకి సల్మాన్ రష్దీ కానీ, వాళ్ళు చాలా స్పెషల్. మ్యాన్ బుక్కర్ ప్రైజ్ లాంటి అంతర్జాతీయ అత్యుత్తమ ప్రైజులను కూడా వాళ్ళు గెలుచుకున్న వాళ్ళు అనమాట. దట్స్ అ పాయింట్. సో మరి ఇది మన ప్రపంచ పుస్తక దినోత్సవ స్పెషాలిటీ. బట్ ఇక్కడ నేను కొన్ని పాయింట్లు కొంత డిఫరెంట్గా కొన్ని యాడ్ చేయబోతున్నాను. వీళ్ళు మనకి సినిమాల పరంగా బాగా ప్రాచుర్యం ఉన్న వ్యక్తులు. ఖచ్చితంగా సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో వీళ్ళని చూసుంటాం. వీళ్ళు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి అని అంటే చాలామందికి అవునా అనే డౌట్ వచ్చేస్తున్నాయి. పుస్తకాలు రాస్తారా వీళ్ళు? నటీమణులుగానే వీళ్ళు మనకు తెలుసు. అయితే వీళ్ళల్లో రచయిత్రులు దాగి ఉన్నారన్న పాయింట్ మనం ఈ సందర్భంగానే తెలుస్తుంది. పుస్తక దినోత్సవం స్పెషల్ కింద మనం ఈ కాంటెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నేను కొంతమందిని ప్రజెంట్ చేశాను. వీళ్ళు చాలా స్పెషల్గా, అంటే కొంత వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఆనంద సమయాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని పుస్తక రూపంలో ప్రచురించడం జరిగిందనమాట. అలాంటి వాటిల్లో మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అందులో పుస్తక దినోత్సవం, తర్వాత వీళ్ళు న్యూస్లో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు రాసిన పుస్తకాలు చూద్దాం. వీళ్ళలో మొదటిగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సోనాలి బింద్రే, చాలా తెలుగు సినిమాల్లో మనకు కనిపించిన నటీమణి ఈవిడ సోనాలి బింద్రే. ఈవిడ రాసిన బుక్స్లో ఏ బుక్ ఆఫ్ బుక్స్ అనమాట, ఏ బుక్ ఆఫ్ బుక్స్, ఇది ఫేమస్ బుక్ అనమాట. ఇది ఏ బుక్ ఆఫ్ బుక్స్ ఈవిడ రాసిందే. తర్వాత దీంతో పాటు బర్డ్స్ అండ్ బీస్ ఎన్చాంటింగ్ టేల్స్ ఆఫ్ ఇండియా, బర్డ్స్ అండ్ బీస్ ఎన్చాంటింగ్ టేల్స్ ఆఫ్ ఇండియా, ఇది కూడా ఈవిడ రాసిన పుస్తకమే. ఈ 2 పుస్తకాలు అనమాట, ఫేమస్ బుక్స్. దాంతోపాటు మనకి అన్ఫినిష్డ్ ఎ మెమోయర్,
ఈ బుక్ని ప్రియాంక చోప్రా రాసిన పుస్తకం అనమాట. ఇది మనకి ఇక్కడ ఉన్నారు కదా ప్రియాంక చోప్రా, ఈవిడ రాసిన బుక్ ఇది అన్ఫినిష్డ్ ఏ మెమోయర్ ఎవరు రాశారు అంటే ప్రియాంక చోప్రా. తర్వాత ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్ ఇది ఆలియా భట్ రాసిన బుక్ అనమాట. ఆలియా భట్ ఇక్కడ ఉన్నారు కదా మనకి ఆలియా భట్, సో ఈవిడ రాసిన బుక్. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మన కరీనా కపూర్ రాసిన బుక్స్లో ఒక ఫేమస్ బుక్ వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ బైబిల్ అనమాట. ప్రెగ్నెన్సీ బైబిల్ అని ఈవిడ ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఇబ్బంది పడ్డారు, ఎలాంటి భావోద్వేగాలకి మనుషులు మనం ఎలా ఒక మదర్ లోన్ అవుతారు అనే పాయింట్స్ని హైలైట్ చేస్తూ రాయడం జరిగింది. ప్రెగ్నెన్సీ బైబిల్, బుక్ నేమ్ ప్రెగ్నెన్సీ బైబిల్. ఎవరు రాసింది? కరీనా కపూర్. తర్వాత ఇక్కడ ఇంకా మనకి వాట్సప్ విత్ మీ అనే బుక్ రాసింది ఎవరు అని అంటే టిస్కో చోప్రా అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈవిడ టిస్కో చోప్రా అంటాం. వాట్సప్ విత్ మీ ఇలాంటి బుక్స్ కొంచెం స్పెషల్గా క్యాచీగా ఉన్న పుస్తకాలను ఎగ్జామ్లో అడుగుతాడు. వాట్సప్ విత్ మీ బుక్ నేమ్ ఏంటి? వాట్సప్ విత్ మీ టిస్కా చోప్రా. సో తర్వాత వాటితో పాటు ఇంకొన్ని బుక్స్ కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి, మిస్సెస్ ఫన్నీ బోన్స్, తర్వాత పైజమాస్ ఆర్ ఫర్ గివింగ్, ద లెజెండ్ ఆఫ్ లక్ష్మి, ఇవన్నీ మనకి ట్వింకిల్ ఖన్నా రాసిన బుక్స్ అనమాట. ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్స్ వైఫ్ కదా ఈవిడ, ట్వింకిల్ ఖన్నా రాసిన బుక్స్ అనమాట. ఏమేం బుక్స్ అవి? మిస్సెస్ ఫన్నీ బోన్స్, పైజమాస్ ఆర్ ఫర్ గివింగ్ అండ్ ద లెజెండ్ ఆఫ్ లక్ష్మి. ఈ బుక్స్ రాసింది మనకి ట్వింకిల్ ఖన్నా అనమాట. సో ప్రియాంక చోప్రా రాసిన బుక్ ఏంటి అని అంటే అన్ఫినిష్డ్ ఏ మెమోయర్ రాసింది ఎవరు అని అంటే ప్రియాంక చోప్రా. తర్వాత ఆలియా భట్ బుక్ వచ్చేటప్పటికి దెన్ ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్. తర్వాత బర్డ్స్ అండ్ బీస్ ఎన్చాంటింగ్ టేల్స్ ఆఫ్ ఇండియా. తర్వాత ఏ బుక్ ఆఫ్ బుక్స్ రాసింది సోనాలి బింద్రే. బుక్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఇంపార్టెంట్ వన్స్వి. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఉత్తమ స్టంట్ డిజైన్ విభాగం. ఈ ఆస్కార్ గురించి మనం రెండు చెప్పుకోబోతున్నాం, రెండు అంశాలు. వాటిల్లో ఉత్తమ స్టంట్ డిజైన్ అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే జనరల్గా మనకి ఈ స్టంట్ డిజైన్స్కి అవార్డులు ఆస్కార్లో ఇవ్వరు, కానీ వీటిని కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు అనమాట. ఈ స్టంట్ డిజైన్ని ఎందుకు అనంటే ఈ స్టంట్ మాస్టర్స్, ఫైట్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ జీవితాలనే పణంగా పెట్టి వాళ్ళు సినిమాల్లో స్టంట్స్ అవి చేస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ జీవితానికే ఇబ్బంది కదా. సో అందుకని దాన్ని ఫోకస్ చేస్తూ వీళ్ళు ఏంటి అని అంటే ఆస్కార్ అవార్డ్స్లో స్టంట్ డిజైన్ విభాగాన్ని కూడా అవార్డు ఇవ్వాలి అనే ఉద్దేశంతో దెన్ వార్తల్లోకి రావడం జరిగింది ఈ అంశం. సో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇది అనమాట మనకి ఈ ఆస్కార్ అవార్డులు ఇచ్చేది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వీళ్ళు ఇచ్చే ఈ అవార్డు ఇప్పుడు మనకి ఈ ఇయర్ 2025లో ఇచ్చింది ఏది అని అంటే 97వ అనమాట, 97th అనమాట. 2026లో మనకి 98th ఆస్కార్ అవార్డ్స్ ఇస్తారు. అకాడమీ అవార్డులు అంటాం లేదా ఆస్కార్ అవార్డ్స్ అంటాం, ఇస్తారనమాట. 98వ అకాడమీ అవార్డు 2026లో. అయితే మనకిది 2027, 2028 సంవత్సరాల్లో 2028 సంవత్సరం నుంచి వీటిని ఈ స్టంట్ డిజైన్కి కూడా ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి అని ఈ 2 సంవత్సరాలని ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ఏంటి, 2027 మొదటిది, 2022 రెండవది, అలా ఇవ్వడం చేద్దాము అనేది వీళ్ళ ఆలోచన అనమాట. 2029కి ఇది ఈ ఆస్కార్ అవార్డ్స్, అకాడమీ అవార్డులు స్టార్ట్ అయ్యి 100 సంవత్సరాలు అవుతుంది. అకాడమీ అవార్డులు స్టార్ట్ అయ్యి 100 సంవత్సరాలు అనమాట. ఈ 100 సంవత్సరాల దీన్ని అంటే సెంచరీ కదా, ఈ 100 సంవత్సరాల ప్రోగ్రామ్ని పురస్కరించుకొని 2029కి 100 సంవత్సరాలు, ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది. 2029కి 100 సంవత్సరాలు అవుతాయన్నమాట. ఏంటి మనకి ఈ అకాడమీ అవార్డ్స్ లేదా ఆస్కార్ అవార్డ్స్ స్టార్ట్ అయ్యి 100 సంవత్సరాలు అవుతాయి. 1929లో స్టార్ట్ అయ్యాయి, 2029కి 100 సంవత్సరాలు అవుతాయి. ఈ సందర్భంగా 2027, 28, 2029 అట్లా అప్పటి నుంచి 2027 నుంచి కన్సిడర్ చేస్తూ ఈ అవార్డులని 2027 సంవత్సరానికి ఇస్తారు, 28కి ఇస్తారు, 29కి ఎలాగో ఆ సంవత్సరంలో ఇస్తారు. వాటిని ప్రదానం చేయాలని ఆలోచిస్తున్నారు అనమాట. 100 సంవత్సరాలు, దట్స్ అ పాయింట్. ఏంటది కొత్త డిపార్ట్మెంట్ విభాగం పేరేంటి? స్టంట్ డిజైన్. వాట్ ఇస్ దట్? స్టంట్ డిజైన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. వాయిస్ ఆఫ్ కిన్నౌర్
కమ్యూనిటీ రేడియో స్టేషన్ అనమాట. కమ్యూనిటీ రేడియో స్టేషన్. ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ని హిమాచల్ ప్రదేశ్లో ఆర్మీ బ్లాక్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. హిమాచల్ ప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. దేని కింద అంటే ఈ హిమాచల్ ప్రదేశ్లో ఏ ప్రోగ్రామ్ కింద ఇంట్రడ్యూస్ చేశారంటే మనకి స్పెషల్గా ఆపరేషన్ సద్భావన్ అనే ప్రోగ్రామ్ కింద ఈ పర్టికులర్ రేడియో స్టేషన్ని ఆర్మీ బ్లాక్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో. దీని ఉద్దేశం ఏంటి అంటే ఈ రేడియో స్టేషన్ ఎందుకు వాళ్ళకి అనే డౌట్ రావాలి మనకి. అంటే ప్రాంతీయంగా అక్కడ ఆర్మీ జవాన్లు వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అంటే ప్రాంతీయంగా ఉన్న వార్తలు తెలుసుకోవడానికి, దేశవ్యాప్తంగా జరుగుతున్న వార్తలు, తర్వాత సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన వార్తలని, అంతేకాకుండా ఏవైనా పబ్లిక్ అవేర్నెస్ కోసం, పబ్లిక్కి అవగాహన కోసం వచ్చే వార్తలను వినడానికి కోసం, కొన్ని వార్తలు ఎలర్ట్ కోసం, అంటే భూకంపాలు రాబోతున్నాయి ఎలర్ట్ కోసం ఉండాలి, అలాంటి వార్తలను ప్రసారం చేయడం కోసం వీళ్ళు ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది హిమాచల్ ప్రదేశ్లో. కమ్యూనిటీ రేడియో స్టేషన్. దట్స్ అ పాయింట్. ఎక్కడ అని అడుగుతాడు? హిమాచల్ ప్రదేశ్. గుర్తుంచుకోండి. పేరేంటి? పేరు వాయిస్ ఆఫ్ కిన్నౌర్. వాయిస్ ఆఫ్ కిన్నౌర్. దట్స్ అ పాయింట్. వాయిస్ ఆఫ్ కిన్నౌర్ ఇస్ అ నేమ్ అనమాట. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే అన్ని రకాల ప్రాంతీయ వార్తలు, సంస్కృతికి సంబంధించిన వార్తలని, తర్వాత పోతే విద్యా వైద్యపరమైన అవగాహన సంబంధమైన విద్యా వైద్యానికి సంబంధించిన వార్తలను ప్రవేశపెట్టడానికి అనమాట. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. పంట అవశేషాలను ఆపడానికి కార్యాచరణ ప్రణాళిక. ఇది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. దీన్ని మనం కావాల్సిన పాయింట్స్ తీసుకుందాం. ఈ పంట అవశేషాలు అంటే అవశేషాలు జనరల్గా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా వాటిని ట్రీట్ చేస్తారు. వరి లాంటివి పండించిన తర్వాత మనకి స్టబుల్ బోన్ ఉంటుంది. అంటే స్టబుల్ బోన్ అంటే ఏం చేస్తారు అంటే కొంతమంది కోసేసిన తర్వాత చివరికి కొంత భూమిలో మిగులుతుందనమాట. ఇలా కొంత స్టెమ్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు అంటే జనరల్గా దున్నుతారు. తెలుగు రాష్ట్రాలు అయితే దున్నడం జరుగుతుందనమాట. దున్నడం ద్వారా ఏమవుతుందంటే వాటి వేర్లతో పాటు బయటకు వచ్చేస్తాయి. ఇది ఒక ప్రక్రియ. కానీ మనకి ఉత్తర భారతదేశంలో ఏం చేస్తారు అంటే ఇట్లా ఈ పర్టికులర్ వరిని కోసేసిన తర్వాత ఏదైతే స్టబుల్ ఉంటుందో దాన్ని ఏం చేస్తారంటే కాల్చేస్తారు. అలా కాల్చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అది పర్యావరణానికి ఇబ్బందిగా మారుతుంది అనమాట. కాలుష్యాన్ని ప్రేరేపించే విధంగా ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఈ ఢిల్లీలో మనం ఎంతసేపటికి పర్యావరణం కాలుష్యం ఉంది, పర్యావరణ కాలుష్యం అని చెప్పుకుంటున్నాం కదా, దానికి ఉన్న కారణాల్లో ఇది ఒక కారణం అనమాట. అటు చుట్టుపక్కల మనకి ఎన్సీఆర్, ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్నాయి కదా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, పంజాబ్, హర్యానా, ఇక్కడ పంటలు ఎక్కువగా పండే ఏరియాలు ఇవి. సో బాగా మంచి విశాలమైన పంట భూములు పంటలు ఉండడానికి యోగ్యమైన ప్రాంతం కదా. అక్కడ ఏంటి అని అంటే ఈ స్టబుల్ బర్న్ వల్ల అంటే ఏంటి, ఆ మిగిలిపోయిన గడ్డి ఏదైతే ఉందో స్టబుల్ ఉంటుందో దాన్ని ఏం చేస్తారంటే కాల్చడం జరుగుతుంది. ఈ కాల్చడం వల్ల ఈ కాలుష్యం అంతా ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా ఈ ఢిల్లీని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి పంజాబ్ రాష్ట్రం ఏం చేసిందనంటే దానికి అంటే ఆ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఆ పంట అవశేషాలు ఉంటాయి కదా, స్టబుల్ ఉంటుంది కదా, అవశేషాలను ఆపడానికి ఒక కార్యాచరణ ప్రణాళికతోటి ముందుకు వచ్చింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాటిని ఆ స్టబుల్ ఏదైతే ఉందో అంటే ఆ పంట అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా కాలుష్యరహితమైన మార్గం ద్వారా తగ్గించాలి అనే ప్రణాళికతోటి మొట్టమొదటిగా వచ్చిన రాష్ట్రం ఏది అంటే పంజాబ్. ఏ రాష్ట్రం? పంజాబ్. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఎస్, మోదీ పర్యటనలో ఉన్నారు. మనకి మోడీ పర్యటన నిన్న ఇవాళ అనమాట, 2 రోజుల పర్యటన. ఇది ఎక్కడికి అని అంటే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. సౌదీ మనకి మక్కా ఉంది ఇక్కడే కదా, సౌదీ అరేబియాలోనే కదా, మన ముస్లింల పుణ్యక్షేత్రంగా భావిస్తారు కదా, స్పెషల్గా ట్రీట్ చేస్తారు కదా, మక్కా ఉన్నది ఇక్కడే సౌదీలోనే. సో ఈయన మన ప్రధానమంత్రి విజిట్కి వెళ్తున్నారు. ఎక్కడికి అంటే సౌదీ అరేబియాకి. ఆ సందర్భంలోనే మనకి విశ్వసనీయ మిత్ర దేశంగా మన నరేంద్ర మోడీ కొనియాడడం జరిగిందనమాట సౌదీ అరేబియాని. విశ్వసనీయం అంటే ట్రస్ట్ వర్ది, నమ్మకమైన మిత్రుడు అనేసి అనమాట, అంతే కదా. విశ్వసనీయ మిత్రదేశం ఏది అని అంటే మనకి సౌదీ అరేబియా. అంతేకాకుండా భారతదేశం ఎలాంటి దేశం అని అంటే భారతదేశం యొక్క చాలా ప్రముఖమైన ప్రాముఖ్యత ఏంటి అని అంటే భారతదేశం ఒక ప్రాముఖ్యత రైవల్ కంట్రీస్ కూడా, అంటే ఇద్దరు కొట్లాడుకుంటున్న దేశాలు ఇద్దరు కూడా భారతదేశానికి ఫ్రెండ్లు అవుతారు. కానీ జనరల్ రూల్ అలా ఉండదు. మనకి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా అయినా జాతీయంగా అయినా లేకపోతే ప్రాంతీయంగా అయినా రూల్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్ ఈజ్ అ ఫ్రెండ్, ఫ్రెండ్స్ ఎనిమీ ఈజ్ అ ఎనిమీ అంటాం. అంటే ఒక స్నేహితుడు ఏమవుతాడంటే మనకి స్నేహితుడే అవుతాడు. స్నేహితుడికి ఎవరైతే అగెనెస్ట్గా ఉంటారో విరోధి ఏమవుతాడంటే మనకి విరోధి అవుతాడు. కానీ భారతదేశానికి అలా కాదు.
ఫ్రెండ్స్ ఫ్రెండ్ అయినా ఫ్రెండే, ఫ్రెండ్స్ ఎనిమీ అయినా ఫ్రెండే. అలాంటి దేశం భారతదేశం. అదే డిప్లొమసీ అనమాట. దౌత్యపరమైన ప్రణాళిక భారతదేశానికి ఎలా ఉంటుందనంటే ఎవరితోటి గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉండదు. అందుకనే స్ట్రాటజిక్ కంట్రీగా, ఫాస్ట్ గ్రోయింగ్ నేషన్గా భారతదేశం ముందుకు వెళ్తోందనమాట. ఎవరితోటి ఫస్ట్ గొడవ అంటూ పెట్టుకోదు, గొడవ పడితే ఊరుకోదు, అంతే కదా. అంతేకాకుండా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఫాలో అవుతున్న ఏకైక కంట్రీ ప్రపంచంలో భారతదేశం. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? నా పక్కన ఉన్న దేశాలకే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను అని చెప్పే ఏకైక దేశం భారతదేశమే. సో ఆ విధంగా ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అనంటే, ఇరాన్ ఉంది కదా, ఇరాను మనకి మిత్రువే. ఇప్పుడు సౌదీని ఏమంటున్నాడు? విశ్వసనీయమైన అంటున్నారు కదా, విశ్వసనీయమైన మిత్రదేశం కదా సౌదీ అరేబియా. ఇరాన్కి సౌదీ అరేబియాకి రెండింటికి పడదు. ఈ రెండు శత్రు దేశాలు, ఈ రెండు ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. ఇరాన్కి సౌదీ అరేబియాకి సపోర్ట్ చేస్తూ మనకి అమెరికా కనిపిస్తుంది, సౌదీ అరేబియాకి సపోర్ట్ చేస్తూ అమెరికా కనిపిస్తుంది. ఇరాన్కి సపోర్ట్ చేస్తూ రష్యా కనిపిస్తుంది, రష్యా కానీ కొంతపాటు చైనా కానీ కనిపిస్తుంది. ఇక్కడ భారతదేశం పరిస్థితి ఏంటి అని అంటే, భారత్ రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తుంది. ఇది పరిస్థితి భారతదేశం. ఇది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఎనిమీ ఆల్సో ఫ్రెండ్. ఇండియా స్పెషాలిటీ అనమాట అది. మీరు ప్రపంచంలో ఏ దేశం చూడరలా. ఇదే కాదు, ఇరాన్ సౌదీనే కాదు, మీకు ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్ పాలస్తీనా ఈ రెండు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫైట్ చేసుకుంటుంటాయి. ఇజ్రాయెల్కి బెస్ట్ ఫ్రెండే భారత్, పాలస్తీనాకి ఫ్రెండే. ఈ రెండు దేశాలకి పచ్చిగడ్డ వేస్తే మండుతుందన్నమాట. అంత కొట్లాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఫైట్ చేసుకునే కంట్రీలు ఆ రెండు, మినిమం రోజులో 3 సార్లు. అలాంటి దేశాలు భారతదేశానికి ఫ్రెండ్స్ అవి. సో ఇలాంటి డిప్లొమాటిక్ నేషన్ అయిన ఇండియా, భారతదేశ ప్రధాని సౌదీ అరేబియాకి విజిట్కి వెళ్ళడం. అయితే ఇక్కడ ఏమైంది అని అంటే, వీళ్ళు ఎంత స్పెషల్గా ఇతన్ని ఇన్వైట్ చేశారు అని అంటే, దానికి వెల్కమ్ ట్రీట్ కూడా ఎంత హై ఎండ్లో అంటే, F-15 ఫైటర్ జెట్లు ఉంటాయి. F-15 ఫైటర్ జెట్స్. ఈ F-15 ఫైటర్ జెట్లు అమెరికా నుంచి సౌదీ అరేబియా కొనుక్కుందనమాట. చాలా స్పెషల్ జెట్లు. ఈ F-15 జెట్లతోటి దాదాపుగా 5-6 జెట్లతోటి ఇతనికి స్వాగతం పలికారనమాట. ఇతను ఏరోప్లేన్ నుంచి దిగేలోపే ఫ్లైట్స్ తోటి దాన్ని చుట్టూతా రౌండ్ చేసి స్పెషల్గా ఒక స్పెషల్ గెస్ట్ లాగా ట్రీట్ చేస్తూ హోల్డ్ చేయడం జరిగింది. ఎవరు? సౌదీ అరేబియా. F-15 కూడా గుర్తుంచుకోండి, హైలైట్ చేశాడు కాబట్టి. ఫైటర్ జెట్స్ అవి ఎవరు ఉపయోగించారు? సౌదీ అరేబియా. ఎవరి దగ్గర నుంచి కొన్నారు? అమెరికా. సో ఇక్కడ పాయింట్కి వచ్చేటప్పటికి మనకి భారత్కి సౌదీ అత్యంత విలువైన, విశ్వసనీయమైన మిత్రదేశమని మోడీ చెప్పడం జరిగింది. దీన్ని మనకి అరబ్ న్యూస్ అని ఒక ఫేమస్ న్యూస్ ఛానల్ మనకి హైలైట్ చేయడం కూడా జరిగింది. బట్ అయితే 2 రోజుల ఈ పర్యటన ఈయన ఆల్ ఆఫ్ ఏ సడన్గా ముగించుకోవాల్సి వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి శ్రీనగర్ దగ్గర ఇష్యూ అయింది కదా. అక్కడ కంప్లీట్గా పర్యటనకి వెళ్ళిన కొంతమందిని ఏం చేశారు అని అంటే, వాళ్ళని చెల్లాచెదరు చేయడం, వాళ్ళని కొంతమందిని చంపేయడం, ఉగ్రవాదులు అనమాట. టూరిస్ట్ ప్లేస్లో టెర్రరిస్టులు అనమాట. టూరిస్ట్ ప్లేస్లో టెర్రరిస్టులు హోల్డ్ చేసినప్పటికీ ఈయన పర్యటన విరమించుకొని వెనక్కి రావడం జరుగుతుందన్నమాట. అది మనం మళ్ళీ ఎడిషన్లో చెప్పుకుందాం. దట్ ఇస్ అ పాయింట్. ఇంతవరకు అర్థమైంది కదా, సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఆస్కార్ అవార్డులలో మార్పులు. ఇందాక చెప్పుకున్నాం, ఆస్కార్ అవార్డుల్లో ఒక కొత్త అవార్డుని, అంటే కొత్త విభాగానికి కూడా అవార్డు ఇవ్వబోతున్నారని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే, ఇప్పటిదాకా లేనిది ఒక కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్గా, ఏఐ బేస్గా వచ్చిన సినిమాలను కూడా ఆస్కార్ అవార్డ్స్లో ఈ కృత్రిమ మేధకు సంబంధించిన కృత్రిమ మేధను ఉపయోగించి ఏమైనా తీసిన సినిమాలకు కూడా మేము ఆస్కార్ అవార్డు ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే, నెక్స్ట్ 98వ ఆస్కార్ అవార్డ్స్, అకాడమీ అవార్డ్స్ ఉన్నాయి కదా, 2026లో జరగబోతున్న, లాస్ ఏంజల్స్లో జరగబోతున్న ఈ అవార్డుల నుంచి ఈ ప్రక్రియను పాటిస్తామని చెప్తున్నారు. ఓకేనా. సో దేన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సినిమాలను కూడా మేము వాటిని షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో అంతేకాకుండా ఈ 2026 ఫిబ్రవరి 26న మొదలయ్యే ఫైనల్ ఓటింగ్ మార్చి 5న ముగుస్తుంది. అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్ అనే కొత్త విభాగాన్ని చేర్చామని, అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్ అనే విభాగాన్ని ఇంకా పలు విషయాలను అకాడమీ ప్రతినిధులు ఈ విధంగా పేర్కొనడం జరిగిందనమాట. అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్లో అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్ ఇప్పటి వరకు లేని విభాగం ఇది కూడా. అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్, ఇందాక డిజైన్ గురించి మాట్లాడాం, ఇది అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్ అనమాట. కాస్టింగ్లో అంటే ఈ నటీనటులు ఎవరైతే ఉంటారో, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో,
వాళ్ళల్లో ఎవరికి అంటే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, లేకపోతే ఉత్తమ నటికులు ఇలా కాకుండా ఓవరాల్గా టాప్ క్లాస్ అచీవ్మెంట్ ఎవరిది అనేది కూడా ఒక విభాగాన్ని కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడం జరుగుతోంది, ప్లాన్లో ఉన్నామని చెప్తోంది. అంతేకాకుండా ఇక్కడ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీసిన సినిమాలను కూడా ఆస్కార్ అవార్డులకు ఎంపిక చేస్తామని చెప్పడం జరిగిందనమాట. మనకు వచ్చిన కన్నడ మూవీ ఒకటి ఉంది, ప్రపంచవ్యాప్తంగా మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తీసిన కన్నడ చిత్రం ఒకటి ఉంది, ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి కన్నడ చిత్రం అనమాట, లవ్ యూ అనమాట. ఇది సినిమా పేరు లవ్ యూ. ఇదేంటి అంటే కృత్రిమ మీద ఆధారంగా తీసిన మొట్టమొదటి సినిమా ప్రపంచవ్యాప్తంగా, కన్నడ సినిమా అనమాట, కన్నడ సినిమా. సో ఇక్కడ ఈ అవార్డులో కూడా ఏదైతే అకాడమీ అవార్డులో కూడా కృత్రిమ మేధతోటి తీసిన సినిమాలకు కూడా మేము ప్రాముఖ్యత ఇస్తాము, వాటిని కూడా ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడం జరిగిందనమాట. అది పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. భారత్ కుమారనున్న ఫ్లిప్కార్ట్ హెడ్ క్వార్టర్. ఈ ఫ్లిప్కార్ట్ మనకు తెలుసు కదా, ఫ్లిప్కార్ట్ అనగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఫ్లిప్కార్ట్, ఈ అమెజాన్ అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే ఇవి ఈ కామర్స్ సంస్థలు అనమాట. ఈ కామర్స్ సంస్థలు అంటే మనకి ఎలక్ట్రానిక్ కామర్స్ ఉంటుంది కదా, మనం చేసే వస్తువులని కొనడం అమ్మడం మనం ఆన్లైన్లో చేసే ప్రక్రియే కదా. సో ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఫేమస్ ఈ కామర్స్ సంస్థలు. ఈ ఫ్లిప్కార్ట్ ఏమైనా అనౌన్స్ చేసిందంటే దీని ప్రధాన కార్యాలయం ప్రస్తుతం మనకి సింగపూర్లో ఉందన్నమాట. ఈ సింగపూర్ నుంచి ఇండియాకి దాని ప్రధాన కార్యాలయాన్ని మారుస్తానని అనౌన్స్ చేస్తుంది. ఇది వార్తలో ఉంది మనకి. సింగపూర్ నుంచి భారతదేశానికి మారుస్తాను అని చెప్తోందనమాట. అది మనకి వార్తల్లో ఉంది కాబట్టి ముఖ్యమైన అంశం. ఈ కామర్స్ దిగ్గజం అంటే మరీ టాప్ కాదు కానీ అమెజాన్ తర్వాత చెప్పుకోదగ్గ ఈ కామర్స్ సంస్థ. ఓకేనా. మరింత మెరుగైన సేవలు అందించడం కోసం భారతదేశం మీద దృష్టి పెడుతూ ఇక్కడ కస్టమర్లని టార్గెట్ అంటే పాజిటివ్గా భారత్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ఏంటంటే ప్రధాన కార్యాలయాన్ని మార్చడం అనేది చాలా స్పెషల్ వన్ అనమాట, చాలా స్పెషల్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. పర్యాటకులపై పంజా. ఇందాక మనము సౌదీ అరేబియాకి వెళ్ళిన ప్రధానమంత్రి పర్యటనను ముగించుకొని పర్యటన కంప్లీట్ అవ్వకుండానే మధ్యలో వచ్చేస్తున్నారని చెప్పుకున్నాం కదా. దానికి రావడానికి రీజన్ ఇదేనమాట, పర్యాటకులపై పంజా. ఇది ఎక్కడ జరిగింది అని అంటే మనకి ఈ టూరిజంలో టెర్రరిస్టులు అనమాట, టెర్రరిస్ట్ ఇన్ టూరిజం అనమాట, టూరిస్ట్ ప్లేస్లో టెర్రరిస్టులు. ఇది మనకి జరిగింది ఎక్కడంటే చనిపోయిన వారిలో అంటే ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్లో ఇక్కడ చూడండి, పహల్గామ్, బైసరన్ లోయ. ఈ బైసరన్ లోయలోని ప్రాంతం పేరేంటి అంటే పహల్గామ్. ఈ పహల్గామ్లో ఈ ఉగ్రవాదుల ఈ చర్య జరగడం జరిగిందనమాట. ఇది ఇక్కడ వీళ్ళు కాల్పులు జరపడం జరిగింది సడన్గా. ఇక్కడ మనకి ప్లేస్ కూడా లొకేట్ అవుతుంది చూడండి, అనంతనాగ్కి దగ్గరలో అనమాట. దగ్గర అంటే అదే ఇక్కడ ఈ ప్రాంతంలో అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి పర్యాటకుల పైన ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతం అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ వచ్చేటప్పటికి దాదాపుగా ఇక్కడ మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటకకు చెందిన చాలామంది క్షతగాత్రులు, చాలామంది ఈ పర్టికులర్ టెర్రరిస్ట్ యాక్టివిటీకి బలయ్యారనమాట. సో అంతేకాకుండా సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు, అంతేకాకుండా పహల్గామ్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణం జరిగిందనమాట. సో ఇది ఈ బైసరన్ని ఏమని పిలుస్తారంటే మనకి ఈ బైసరన్ అనేది మనకి కాశ్మీర్లో ఉన్నట్లే. ఈ బైసరన్ అనే దాన్ని భారత స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. భారత స్విట్జర్లాండ్ అంటే ఏంటి అంటే స్విట్జర్లాండ్ ఎలా అయితే ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, ప్రకృతి రమణీయతతోటి ఎంత అందంగా కనిపిస్తుందో, ఈ బైసరన్ అనే ప్రాంతం కూడా అంతే అందంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇది జరగడం జరిగింది. అత్యంత ఘాతుకంగా కొంతమందిని చంపేయడం జరిగింది. తర్వాత ఇక్కడ తీవ్రంగా ఖండించిన కొన్ని మన రాష్ట్రపతి, ప్రధాని, రష్యా ప్రెసిడెంట్ వీళ్ళందరూ తీవ్రంగా మనకి దీన్ని ఖండించారు. అంతేకాకుండా సౌదీ అరేబియా పర్యటనలు ముగించుకొని దీన్ని మోడీ ప్రధానమంత్రి వెనక్కి తిరిగి రావడం కూడా జరిగిందనమాట దీనివల్ల. దట్స్ అ పాయింట్. సో ఇలాంటి చర్యలు ఏంటి అంటే తీవ్రంగా ఖండించిన పలు దేశాల టాప్ హెడ్లెస్ అందరూ హోల్డ్ చేశారు. దానిలో
ఒకళ్ళని ఎవరినో చంపకుండా, ఒక విమెన్ని చంపకుండా వెళ్ళి మోడీకి చెప్పండి అని పంపించడం కూడా జరిగింది. వాళ్ళని గుర్తుపట్టకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే సైనికుల దుస్తుల్లో రావడం. అది పాయింట్. ఎక్కడ? బైసరన్ లోయ, దీన్నే మనం భారత స్విట్జర్లాండ్ అని పిలుస్తాం. పహల్గామ్కి 6 కిలోమీటర్ల దూరంలో అనమాట. దిస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. అరచేతి ఐడితోనే డబ్బు చెల్లింపు. దీన్నే మనం అరచేతి ఐడి అంటాం, పామ్ ఐడి అంటాం. పామ్ అంటే అరచేయి కదా, పామ్ ఐడి. ఇప్పుడు వస్తున్న కొత్త సాంకేతికత అన్నమాట ఇది. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో వస్తున్న కొత్త సాంకేతికత. ఈ పామ్ ఐడి తోటి ఏంటి అంటే, ఇప్పటిదాకా మనం ఏటీఎంలోంచి డబ్బులు తీసుకోవాలి అని అంటే ఏం చేస్తాం? కార్డుని ఇన్సర్ట్ చేసి కార్డు నెంబర్ కొట్టి హోల్డ్ చేస్తాం. ఇప్పుడు అవేమీ అవసరం లేకుండా మన పామ్ ఉంటుంది కదా, అరచేతితోటి. ఎందుకు అంటే అరచేతి లైన్లు ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి కదా, థంబ్ ఇంప్రెషన్స్ కానీ ఇవన్నీ వేరుగా ఉంటాయి. కాబట్టి దాంతో ఏంటి అని అంటే అకౌంట్ని, వాళ్ళకి కావాల్సిన అమౌంట్ని వాళ్ళ అకౌంట్ నుంచి తీసుకోవడానికి జరిగే ప్రక్రియ అనమాట. చాలా సాంకేతికత, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నట్లు. ఓకేనా? సో దీంతో ఏంటి అని అంటే, ఇందులో షాపింగ్ మాల్స్లో నీళ్ళ బాటిల్ కొనుక్కోవాలి అన్నా, లేదా స్వైపింగ్ మిషన్ తోటి మనం డబ్బులు తీసుకోవాలి అన్నా, ఇలాంటి వాటన్నిటికి, ఇలాంటి సర్వీసులన్నింటినీ చాలా సెకండ్లలో చేయడానికి ఈ పర్టికులర్ విధానం ద్వారా కుదురుతుందనమాట. అంతేకాకుండా మన ఇది వేలిముద్రలు, మన థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, వేలిముద్రలు, ముఖ కవళికలు అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, ముఖ కవళికలను పసిగట్టే రికగ్నిషన్ సాఫ్ట్వేర్ వంటిది అనమాట. రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఎలాగైతే పనిచేస్తుందో, రికగ్నిషన్ సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తుంది అనమాట. కంప్లీట్గా దీనివల్ల ఏంటి అని అంటే మనకి చాలా తొందరగా పేమెంట్స్ చేయడానికి పాసిబిలిటీ దొరుకుతుంది. దాన్ని ఏమంటాం? పామ్ ఐడి అంటాం. డబ్బు చెల్లింపులు చాలా ఫాస్ట్గా చేయొచ్చు. అమౌంట్ విత్డ్రా చేసుకోవడమే కాదు, డబ్బులు తీసుకోవడమే కాదు, పేమెంట్స్ కూడా ఫాస్ట్గా చేయొచ్చు. అది అడ్వాంటేజ్. దట్ ఇస్ వన్. నెక్స్ట్ మనకి వెళ్దాం. మేనకూర్ ఇథనాల్ ప్లాంట్ అనమాట, ఇథనాల్ కంపెనీ. మేనకూర్ ఎక్కడిది అని అంటే ఇది మనకి తిరుపతి జిల్లాలోదనమాట. తిరుపతి జిల్లా నాయుడుపేటకి చెందిందనమాట. నాయుడుపేటకి చెందిన ఈ మేనకూరు, ఈ పర్టికులర్ ఏరియాలో ఇథనాల్ కంపెనీ స్టార్ట్ చేయాలనేది ప్రపోజల్ అనమాట. దాదాపుగా బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాదాపుగా 230 కోట్ల పెట్టుబడితో ఈ ఇథనాల్ ఉత్పత్తి ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి దాదాపుగా 24 ఎకరాలని మనకి ఏపీఐఐసి కూడా 24 ఎకరాలని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. 24 ఎకరాలను ఇస్తోంది. దీని ద్వారా ఏంటి అని అంటే 2030 నాటికి మన టార్గెట్ ఏదైతే ఉందో, 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి కదా, SDGs ఉన్నాయి కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. దానిలో భాగంగా 20% ఇథనాల్తో కూడిన పెట్రోల్ అనమాట. 20% ఇథనాల్తో కూడిన పెట్రోల్, ఇప్పుడు 10% ఉంది, దాన్ని 20% పెట్రోల్లో బ్లెండ్ చేయాలి అని. 20% ఇథనాల్ని 80% పెట్రోల్ తోటి బ్లెండ్ చేసి దీన్ని 100%గా మూవ్ చేయాలనేది టార్గెట్ అనమాట. దట్స్ అ పాయింట్. ఎక్కడ? మనకి తిరుపతి జిల్లాలోని నాయుడుపేట మేనకూర్ అనమాట. మేనకూర్ అనేది ప్రాంతం పేరు, అక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. మహిళా సాధికార కమిటీ, విమెన్ ఎంపవర్మెంట్ కమిటీ అనమాట. ఈ కమిటీకి సాధికార కమిటీ చైర్పర్సన్గా పురంధేశ్వరిని ఎంపిక చేయడం జరిగిందనమాట. రాజమహేంద్రవరం ఎంపీ కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా, ఈవెన్ని ఎంపిక చేయడం జరిగింది. దగ్గుబాటి పురంధేశ్వరిని. 20 మంది దీనిలో ఈ పర్టికులర్ కమిటీలో 20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది వచ్చేటప్పటికి 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారనమాట. 20 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. దీనిలో మనకి పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారనమాట. మనకి చాలామంది విమెన్ మినిస్టర్లు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. ఎంపీలు చాలామంది ఉన్నారు. ఎవరు? హేమమాలిని కానీ, డికే అరుణ, తర్వాత పోతే మనకి సుధామూర్తి, నారాయణమూర్తి వైఫ్ సుధామూర్తి ఉన్నారు కదా, ఆవిడ. తర్వాత పాత్రికేయురాలు సాగరికా ఘోష్ ఉన్నారు కదా, ఆవిడ కూడా చాలా ఫేమస్ పాత్రికేయురాలు అనమాట. తర్వాత నెక్స్ట్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ స్వాతి మలివాల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ వార్ సతీమణి సునేత్ర,
సునేత్ర అజిత్ వారు వీళ్ళందరూ దీనిలో మెంబర్లుగా ఉన్నారనమాట. దానికి చైర్పర్సన్ ఎవరు? డి పురంధేశ్వరి అనమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం. 100 రూపాయల నాణ్యం మనకి సత్యసాయిబాబా ఐడియా ఉన్నారు, చాలామందికి సుపరిచితులు సత్యసాయిబాబా. చాలామంది డివోటీస్ కూడా ఉన్నారు ఈయనకి, సత్యసాయిబాబాకి. ఈయనకి సంబంధించిన అంటే ఈయనకి చెందిన ఒక 100 రూపాయల నాణ్యాన్ని భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయబోతోందనమాట. ఈయన శత జయంతి సందర్భంగా ప్రవేశపెట్టబోతున్నామని అనౌన్స్ చేశారనమాట. ఎప్పటికి శత జయంతి అని అంటే 2026కి ఈయనకి అప్పటికి 2026 నవంబర్ 23కి 100 సంవత్సరాలు నిండుతాయన్నమాట ఈయన పుట్టి. దానికోసమని శత జయంతి సందర్భంగా 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేయబోతున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. ఈ 100 రూపాయల నాణ్యం కనుక మనం అబ్జర్వ్ చేస్తే 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతోటి 50% వెండి, 40% వచ్చినప్పటికి రాగి, మిగిలిన 10%లో 5% నికెల్, 5% జింక్ తోటి దీన్ని చాలా ప్రత్యేకంగా తయారు చేస్తున్నామని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. జనరల్గా మనకి కాయిన్స్ నికెల్ తోటి తయారు చేస్తారు, మనకుండే కాయిన్స్ నికెల్ తోటి తయారు చేస్తారు. మన 1 రూపీ కాయిన్ అయినా 5 రూపీస్ కాయిన్స్ అయినా వాటిని నికెల్ తోటి తయారు చేస్తారు. కానీ 10 రూపాయల కాయిన్ వచ్చినప్పటికి మనకి అది కూడా నికెల్తోనే తయారు చేస్తారు. కానీ దాన్ని ఏమంటారంటే బైమెటాలిక్ స్ట్రిప్ అంటారు. 10 రూపాయల కాయిన్ బైమెటాలిక్ స్ట్రిప్ అంటాం. అంటే ఏంటి అని అంటే గోల్డ్ కలర్ ఉంటుంది, సిల్వర్ కలర్ ఉంటుంది, కాంబినేషన్ అనమాట. దాన్ని బైమెటాలిక్ స్ట్రిప్ అంటారు. బైమెటాలిక్ స్ట్రిప్ కాయిన్స్ అంటాం. ఏవి 10 రూపాయల కాయిన్స్ మనకి బైమెటాలిక్ స్ట్రిప్ కరెన్సీ. దట్ ఇస్ అ పాయింట్. సో ఎవరి బర్త్ యానివర్సరీ 100 రూపాయల నాణ్యాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సత్యసాయి శత జయంతి అనమాట. శత జయంతి సందర్భంగా 100 రూపాయల నాణ్యాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్న భారత ప్రభుత్వం. వీటిని ఏమంటారంటే ఇలా 100 రూపాయల నాణ్యం, 200 రూపాయల నాణ్యాన్ని ఏ నాణ్యమైనా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అలాంటి వాటిని ఏమంటారంటే కమోమరేటివ్ కాయిన్స్ అంటారు. కమోమరేటివ్ నాణ్యాలు అంటారు. కమోమరేషన్ అంటే ఏంటి అంటే గుర్తుగా, ఒకరి గుర్తుగా, ఒక పర్సన్, ఒక వ్యక్తి గుర్తుగానో, ఒక సంస్థ గుర్తుగానో అలా ప్రవేశపెట్టే కాయిన్స్ని ఏమంటామంటే కమోమరేటివ్ కాయిన్స్ అంటాం. దట్స్ అ పాయింట్. సో నెక్స్ట్ మనకి వెళ్దాం. విజ్డెన్ క్రికెటర్స్. విజ్డెన్ ఉత్తమ క్రికెటర్లుగా మనకి ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది 2025 సంవత్సరానికి. 2024 సంవత్సరంలో వీళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వీళ్ళిద్దరిని అనమాట, బుమ్రాని, తర్వాత పోతే స్మృతి మందన, బుమ్రా, వీళ్ళిద్దరిని ఎంపిక చేయడం జరిగిందనమాట. వీళ్ళ రికార్డులు కనుక మనం ఒకసారి చూస్తే దీన్నే విజ్డెన్ అల్మనాక్ 2025 అవార్డులను కూడా అంటారు. విజ్డెన్ అల్మనాక్ 2025. మనకి జస్ప్రీత్ బుమ్రా భారత పేస్ బౌలర్ కదా. ఇతను 2024లో 31 టెస్టులలో 14.92 సగటుతోటి 71 వికెట్లు తీయడంతో ఇతనికి ఈ పర్టికులర్ అరుదైన అవార్డు ఇవ్వడం జరుగుతోందనమాట. అంతేకాకుండా T20లో లాస్ట్ ఇయర్ 15 వికెట్లు తీయడం, 15 వికెట్లతో పాటు అంతేకాకుండా భారత విజయానికి T20 కప్ ఈ ఇయర్ జరిగింది, T20 కప్ విజయానికి ఇతని తోడ్పాటు ఉండడంతో ఇతన్ని ఎంపిక చేయడం జరిగింది. అంతేకాకుండా స్మృతి మందనకు వచ్చినప్పటికీ 2024లో మొత్తం ఆవిడ సంవత్సరంలో 1659 పరుగులు. ఇది ఆ విమెన్ టీంలో ఆల్ టైమ్ హైయెస్ట్ అనమాట, 1659 ఒక 1 ఇయర్లో. సో అత్యుత్తమ ప్రదర్శనకి గాను ఈ అవార్డుకి ఆవిడని గుర్తించడం జరిగిందనమాట. ఎవరెవరు? బుమ్రా ఒకరు, తర్వాత స్మృతి మందన. వీళ్ళిద్దరికి ఏ అవార్డు? విజ్డెన్ అల్మనాక్ ఉత్తమ క్రికెటర్ల అవార్డు అనమాట. ఏ ఇయర్? 2025. వీళ్ళ పర్ఫార్మెన్స్ 2024ది కన్సిడర్ చేసింది అనమాట. దట్స్ అ పాయింట్. సో ఇవి మనకి వాళ్ళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం, ఇంకొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.